ఉగ్రనరసింహ స్వామి వారికి నిత్యం ఏ పూజలు చేస్తారు, అంటే ఎప్పుడెప్పుడు విశేష పూజలు జరుగుతాయి, కొంచెం దాని గురించి వివరిస్తారు. జై శ్రీరామ్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. జై శ్రీరామ్. లక్ష్మీ నారసింహాయ నమః. ఈ యొక్క దేవాలయంలో ఉగ్రనారసింహస్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. విశేషంగా ప్రతి శనివారం రోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆ తర్వాత ప్రతి అమావాస్య రోజు కూడా విశేష అభిషేకం, తర్వాత స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా అభిషేకం, ఆ తర్వాత సుదర్శన నారసింహస్వామి హోమము. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినము, ఆ విధముగా లక్ష్మీ నారసింహస్వామి జయంతి మహోత్సవాలు ఈ యొక్క దేవాలయంలో విశేషంగా జరుగుతాయి. ఈ యొక్క దేవాలయంలో విశేషం ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహ చేత భక్తులకు ఈ యొక్క స్వామివారు ఆ యొక్క అనుగ్రహం చేత స్వామివారు బొట్టు చేత ఆ యొక్క భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ యొక్క స్వామి ఆ యొక్క భక్తులందరినీ కూడా తరింపజేసేసి, ఆ తర్వాత స్వామివారికి విశేషంగా ఏంటంటే ఈ యొక్క దేవాలయంలో బీజాక్షరం అనే యొక్క నామస్మరణతోని భక్తులకు, పిల్లలకు, చిన్నపిల్లలకు విద్య రావడానికి, మాటలు రావడానికి, అదేవిధంగా సంస్కారం పెరగడానికి, పెద్దలందరినీ కూడా విద్యాబుద్ధులు తిరగడానికి ఈ యొక్క దేవాలయంలో విశేషంగా ప్రతి అమావాస్యకు స్వాతి నక్షత్రం రోజు ఆదివారం రోజున ఈ దేవాలయంలో విశేషంగా బీజాక్షరం అనే యొక్క ఆయుధాన్ని స్వామివారు మనకి ఇచ్చాడు. ఈ యొక్క దేవాలయంలో స్వామివారు వజ్రాయుధంగా ఆ యొక్క దండం ఉంది. ఆ దండంతో స్వామివారు మిమ్మల్ని తాకితే మీ యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి అని ఈ యొక్క దేవాలయం ప్రత్య. జై నారసింహ. నేను ఇక్కడే ఉంటానండి. నా పేరు సౌజన్య. నేను ఇక్కడ జనరల్ బజార్లో ఉంటాను. క్యాజువల్గా ఇటు నుంచి వెళ్తుంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చాను. సో స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. స్వామివారిని మొక్కాక నాకు చాలా చేంజెస్ కలిగాయి. సో ఇటు వస్తూనే ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఇక్కడికి రాబట్టి నేను 3 years అవుతుంది. ఇక్కడ ఉగాది చాలా బాగా అవుతుంది. ఉగాదియే కాదు, ప్రతి పండుగ చాలా బాగా అవుతుంది. ఉగాది ఏంటి అంటే ఇక్కడ ఉగాదికి ముస్లిమ్స్ వస్తారు. ముస్లిమ్స్ వచ్చి సంవత్సరం మొత్తము డబ్బులు జమ చేస్తారు. డబ్బులు జమ చేసి ఉగాది రోజు మాత్రం ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు అభిషేకం చేయించుకొని ఆ డబ్బులు స్వామివారికి చెల్లించి వెళ్తారు. సో ఉగాది ఇక్కడ చాలా ప్రత్యేకంగా అవుతుంది. మన తెలుగు వాళ్ళకంటే 3 ఇంతలు 10 ఇంతలు ఎక్కువ ముస్లిమ్స్ వస్తారు. వాళ్ళ డబ్బులు చెల్లించి వెళ్తారు. మళ్ళీ వచ్చేసి నరసింహ జయంతికి ఇక్కడ 5 రోజుల పండుగ అవుతుంది. శతకట్ట కలశాభిషేకము, 1,00,000 పుష్పార్చన, 1,00,000 తులసి అర్చన, స్వామివారి పల్లకి సేవ, హోమాలు ఇవన్నీ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ స్వామి స్వయంభు కింద ఉంటారు స్వామి. ఇది ప్రతిష్టాపన విగ్రహం. సో శ్రీధరయ్య గారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. స్వామివారు పెట్టే బొట్టుతో మాకు వైబ్రేట్ చాలా బాగుంటుంది. మనకేమైనా నెగిటివ్ ఉంటే ఆ బొట్టుతోనే మనకు తెలిసిపోతుంది, మన ఎనర్జీ వచ్చేస్తుంది, ఎనర్జీ మళ్ళీ బూస్ట్ అవుతుంది. స్వామివారు చాలా బాగా చూసుకుంటారు. అక్షరాలు రాసి కంకణాలు కడుతున్నారు. సో కంకణం వల్ల అంటే దాని విశిష్టత ఏంటి? కంకణాలు వచ్చేసి సాటర్డే అభిషేకం అవుతుంది. ఆ తేనెతో పిల్లలకి బీజాక్షరం రాస్తారు. ఆ బీజాక్షరం రాయడం వల్ల నాలుక పైన వాళ్ళ జిద్దు కొంచెం చేయడం తగ్గిపోద్ది. చాలా మంది చేంజ్ అయిందని చెప్పారు. కంకణం వచ్చేసి వాళ్ళకి రక్ష. బయట ఎక్కడైనా నెగిటివ్స్ ఉన్నా కూడా అది కట్టడం వల్ల చేంజ్ ఉంటుంది. చాలా మంది అందుకే కంకణాలు ఇంటికి కూడా తీసుకొని వెళ్తారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ బోయిన్పల్లి సుజాత. మేము అన్ని టెంపుల్ తిరుక్కుంటూ వస్తున్నాము. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పవర్ఫుల్ అంటే ఇక్కడికి వచ్చినాము. ఎలా తెలిసింది టెంపుల్? మాది ఇక్కడే కానీ ఇప్పుడు ఓల్డ్ బోయిన్పల్లిలో ఉంటున్నాం. మాది ముందు ఇక్కడ గ్యాస్ మండి, ఇక్కడే ఉండేవాళ్ళం. కవాడి కూడా గ్యాస్ మండి అంతా. ఇప్పుడు ఓల్డ్ బోయిన్పల్లిలో ఉంటున్నాం. ఎన్ని నెలల నుంచి కానీ ఎన్ని సంవత్సరాల నుంచి కానీ వస్తున్నారు ఇక్కడ ఈ టెంపుల్? ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అట్లా వస్తాం మేము. ఇక ఇప్పుడు అధిక మాసం లాస్ట్ జ్యేష్ఠ శనివారం కదా అన్నట్లు ఈ రోజు కూడా అన్ని టెంపుల్ తిరుక్కుంటా వచ్చినాం ఇక్కడికి చూద్దాం. ఈ మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి మంచి జరిగిందంట. సో మీకేం మంచి జరిగింది? అదే అన్ని మేము అనుకున్న పనులు అవుతాయి. అలా అంతా మంచి స్వామి ఉగ్ర స్వరూపుడు అలా మా నమ్మకం.